ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు కానీ మరోవైపు యువతకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు శ్రీకారం ఏలూరుకి సంబంధించినటువంటి యువత పోరులో కూడా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పాల్గొన్నారు. వీరు మనతో ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? కూటమి ప్రభుత్వంలో అనేక వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాకుండా 143 వాగ్దానాలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజుకు సంబంధించి చూశారు, యువత నుంచి కూడా పెళ్లివిగినటువంటి నిరసనలు కూడా ఏం చూస్తారు? ప్రజల్ని మోసం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేవలం దగా, మోసం, అవినీతి ఇవి మాత్రమే రాజనీతి కింద చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. మరి గడిచినటువంటి ఎన్నికల్లో కానీ గడిచినటువంటి ఆయన పాలనలో కానీ మనం చూస్తే ఎప్పుడు ఎన్నికలకు ముందు వేల కొద్దీ హామీలు ఇస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం వాటి ఊసు కూడా ఎత్తేటటువంటి కార్యక్రమం చేయడు. ఇవాళ కూడా మరొకసారి అదే రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 3 రాజకీయ పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి 2024లో ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో, ఎన్నికల హామీలు ఇచ్చారో, అందులో ప్రధానంగా సూపర్ 6లో భాగంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇవ్వలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళకి ఏడాది గడిచిపోయింది. ఎక్కడ ఏ ఒక్క యువతకి కూడా కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు సరికదా. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఉద్యోగాలను కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి ఎత్తేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేయాలి, ప్రతి పేదవాడికి గడప దగ్గరికే సంక్షేమ పథకాలు అందించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుడితే ఆ వాలంటీర్లకి ఎన్నికల్లో 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి మాటని గాలికి వదిలేసి తిరిగి వాళ్ళ ఉద్యోగాలను పూర్తిగా 5,000 రూపాయలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఉద్యోగాలను ఎత్తేసినటువంటి పరిస్థితి, 2.5 లక్షల మందిని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో పక్కన MDU వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు కానీ, మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఏ ఒక్క సంస్థ కూడా కొత్తగా వచ్చి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తే ఎక్కడ కూడా ప్రజల మీద కావచ్చు, సామాన్యుల మీద కావచ్చు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు దాడులు, మరో పక్కన మహిళల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద కూడా రేపులు, ఆస్తి నష్టాలు కలిగించడం, భౌతికంగా దాడులు చేయడం, ఈ మాదిరిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలనేటువంటి ధైర్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. పూర్వం నుంచి నడుస్తూ ఉన్నటువంటి ఇండస్ట్రీలు కూడా ఒక్కొక్కటి ఎత్తేస్తూ ఉన్నటువంటి ఇది కనిపిస్తూ ఉంది. సో ఈ కారణంగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ఏదైతే మీరు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారో తక్షణమే ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి బకాయిల్ని విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పిలిపిస్తే ఇవాళ ఎక్కడ చూసినా కూడా వేల మంది యువకులు స్వచ్ఛందంగా ఏ ఒక్కరికి ఏదో ఒక పైసా ఇస్తేనో లేకపోతే ఇంకోటి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జెండాను చూపిస్తేనే చాలా ఉత్సాహంగా ఇవాళ రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇచ్చినటువంటి వాగ్దానాలను కనుక నెరవేర్చినటువంటి పక్షంలో ప్రజల ఏదైతే ఆగ్రహాన్ని చూపిస్తూ ఉన్నారో ఖచ్చితంగా దానికి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ యువజన విభాగం, మరి వారు కూడా పూర్తిగా సమన్వయం చేయడం, పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్నటి వరకు హామీలు చూస్తేనే నెరవేర్చాలంటే భయం వేస్తుందన్నారు, ఇప్పుడు ఏకంగా నెరవేర్చేసామని చెబుతున్నారు, ఏం చూస్తారా? మా రాజన్న గారు కూడా చెప్పినట్ల చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, ఆయనకు మోసం చేయడం అలవాటే, రాష్ట్ర ప్రజలకు మోసపోవడం అలవాటే అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేసిన రోజున పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ పక్కన బీజేపీ వాడు ఉన్నాడు. ఫోటో దిగుదాం అంటే పాపం పవన్ కళ్యాణ్ వచ్చినాడు. బీజేపీ వాడిని కూడా రా ఫోటో దిగుదామంటే ఓ నెయ్యి పకడతారే మే పూరా సుల్లాయరే ఓ అన్నాడు. అంటే బీజేపీ వాళ్ళ పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యే హామీలు కాదు అని. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అడిగినాం, ఎంత రిక్వెస్ట్ చేసినాం మేమంటే కానీ సార్ రైతు రుణమాఫీ అట్లీస్ట్ ఒక 50,000 వరకు చెప్పు సార్ అనింటే, మనం అట్లా ఒక అబద్ధపు వాగ్దానం చెప్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మన పైన వ్యతిరేకత మొదలవుతుంది. నాకు అది అవసరం లేదు, కష్టమో నష్టమో చేయగలిగినవి మాత్రమే చెప్తానన్నాడు. ఆయన అంత గొప్ప మాట ఆ రోజు అంటే మాకు బాధ అనిపించినా కూడా ఈరోజు మేము పబ్లిక్లో గమనిస్తుంటే గాన చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధపు హామీలు ఇస్తే పబ్లిక్లో ఒక సైలెంట్ వేవ్, ఒక రెవల్యూషన్ అనేది తొందరలోనే బయటపడి
టీడీపీ వాళ్ళ ఇండ్లపైన పడి ప్రజలు కొట్టే పరిస్థితి. ఎందుకంటే గాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేసినాడు. ఆ రోజు దాని విలువ తెలియలే. కానీ ఈరోజు ఏదైతే 3 లక్షల కోట్లు పబ్లిక్ అకౌంట్లో వేసినాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి జగన్ సార్ యొక్క విలువ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని చెప్పి తెలియదు. 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే క్యాలెండర్ ఇచ్చేస్తా ఉన్నారు. అసలు నిరుద్యోగుతున్నారు, అసలు అటు ఊసే లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ అసలు అంతే లేదు. ఏమేమి చూస్తారు ప్రత్యేకంగా? ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయాల్సినది ఏమంటే గాన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది చెప్తేనే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అనే పేరు చెప్తే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనకు అమ్మఒడి అనే పథకం చెప్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఒక స్కీమ్ పేరు చెప్తే గుర్తొచ్చే నాయకులు కొంతమంది ఉంటారు, అంటే వాటికి బ్రాండ్ లాగా. కాబట్టి ఎప్పుడైతే గాన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చినాడో, చంద్రబాబు నాయుడు అండ్ హిస్ టీం ఏమనుకుంటున్నారంటే ఈ బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతారో వీళ్ళందరూ కూడా మనం ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉంటారు. కాబట్టి ఈ ఓట్లు కానీ ఈ మనుషులు కానీ మాకు వద్దు అనే ఒక ఫీలింగ్కి వచ్చినట్లు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గాన ఒకవేళ ఆ అభిప్రాయానికి రాకపోతే గాన ఇంత ఓపెన్గా మేము ఇచ్చేసినాం పథకాలు అయిపోయింది అనేంత ధైర్యం రాదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇంకా ఈ సెగ్మెంటే మాకొద్దు, బిలో పావర్టీ లైన్ మాకొద్దు, సంక్షేమం పైన ఆధారపడే మనుషులు మాకొద్దు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళు వద్దు అనే ఒక కంక్లూజన్కి ఆయన వచ్చింటే తప్ప ఇంత ఓపెన్గా అబద్ధం చెప్పలేడు. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ సామాన్య కార్యకర్త కానీ ఈ పథకం మాకు ఇవ్వలేదు అని పోస్ట్ పెట్టగానే తెల్లవారుజామునే వచ్చి పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చూస్తారు? ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము భయపిస్తున్నాము అని అనుకునే క్రమంలో వాళ్ళు సామాన్యులను కూడా భయపిస్తున్నారు ఈ స్టేట్లో. వాళ్ళ దృష్టిలో ఎంతసేపు ఉన్నా మనం వైసీపీని దెబ్బ కొట్టాలా అని అనుకుంటా భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లోకి పోయి వైసీపీ వాళ్ళు ఎదురు తిరగడం పక్కన పెడితే సామాన్యుడు కూడా ఎదురు తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు పథకాలు ఎందుకు ఇవ్వడంలే అని మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసినారో సామాన్యుల్ని కూడా అట్లనే ట్రీట్ చేయడం మొదలుపెట్టినారు. ఎప్పుడైతే రాజకీయానికి సంబంధం లేనటువంటి ఒక న్యూట్రల్ వ్యక్తిని టచ్ చేస్తారో ఆ రోజు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా కూలిపోతాయి. ఈరోజు టీడీపీ వాళ్ళ పతనం ఎక్కడ ప్రారంభమైందంటే వాళ్ళు ఈ స్టేట్లో ఉండే ఒక కామన్ మ్యాన్ని, అంటే రాజకీయానికి సంబంధం లేని ఒక మధ్యతరగతి కుటుంబాన్ని కానీ ఒక పేదవాడికి కానీ పోలీస్ స్టేషన్కి పోయినా ఇంకొక చోటికి పోయినా కూడా అన్యాయం జరగడం మొదలైంది. కాబట్టి ఈ వ్యతిరేకతని వాళ్ళు కూడా రివైవ్ చేసుకోలేరు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ టీడీపీ నేతలు కానీ చేస్తున్నటువంటి విమర్శలు చూస్తే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, నక్సలిజాన్ని పెంపొందించేలా చేస్తున్నాడు, రప్ప అని డైలాగులు చెబుతున్నాడు కదా, మేము కూడా నరుగుతామని చెప్పి బుచ్చి చౌదరి లాంటి వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చూస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించిందే చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి, ఎంతమంది రాష్ట్రంలో పేరు మోసిన పెద్ద పెద్ద నాయకుల్ని పుట్టన పెట్టుకున్నారు, ఈ రాష్ట్రంలో కొత్తగా ఎదుగుతున్నారన్న వాళ్ళని ఎంతమందిని చంపినారనేది మీరు రికార్డు తీస్తే ఒకసారి అన్నీ కూడా బయటపడతాయి. అధికారంలో ఉన్నప్పుడేమో ఇట్లా ఇన్ని హత్య రాజకీయాలను ప్రోత్సహించి ఇన్ని అక్రమ కేసులు పెట్టి అధికారం పోతేనే మళ్ళీ బీదేడుపులు ఏడ్చడం వాళ్ళని చూస్తాం మనం. కాబట్టి వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫ్యాక్ట్ ఏందనేది పబ్లిక్కి చాలా క్లారిటీగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచే ఆయనకు శ్రీరామ రక్ష. గతంలో మీరు ఎప్పుడు చంద్రబాబు ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా బందోబస్తు కల్పించారు, రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటేనే పోలీసు వ్యవస్థ దరిదాపులు ఉండలేదు. ఏమని చూస్తారు? పోలీస్ వ్యవస్థ వాళ్ళైనా ఏం చేస్తారు, పైన బాస్ ఏది ఆర్డర్ చేస్తే దాన్ని ఫాలో కావాల్సినదే. వాళ్లకు ఒకటి మింగుడు పడని విషయం ఏమరా, జీర్ణించుకోలేని విషయం ఏమరా అంటే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినారు. 164 సీట్స్ వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది, ఈ రాష్ట్రం అంతా మనదే, మనం ఆడింది ఆట పాడింది పాట, మనం క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు అని అనుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటా, నిరసన కార్యక్రమాలు చేసుకుంటా, క్యాడర్లో ఒక ఉత్తేజం తెస్తూ చాలా యాక్టివ్గా ఉండేటప్పటికి పబ్లిక్లో స్పందన కూడా చాలా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తే దేశవ్యాప్తంగా ఎందుకు అది అంత చర్చ అయిందంటే దేశంలో కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగువానికి తెలిసిన విషయం ఏమిటంటే వీఆర్ ద సఫరర్స్, మేము బాధితులం, మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాం, అవమానం పడుతున్నాం, మా ఇబ్బందిలో మా అవమానంలో నిజం ఉందనేది పబ్లిక్ నమ్ముతున్నారు. కాబట్టి ఆయన ఒక్క మాట మాట్లాడితే అది అంత పెద్ద సంచలనం అయింది. ఒకవేళ కానీ మేము మాట్లాడిన మాటలో నిజాయితీ లేకపోయినా, నిజం లేకపోయినా, మేము చెప్పేది నిజం కాకపోయినా మేము ఒక మాట అంటే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యువతకు భరోసాగా ఉంటారు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ పూర్తిగా ప్రశ్నించే గొంతుకు అవుతారు మీరు అసలు? ఇప్పుడు మేము ఉండేది దానికి కదా, ప్రతిపక్షంలో ఉన్నామంటేనే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించడమే మా యొక్క బాధ్యత. కాబట్టి ఒక 1 ఇయర్ వరకు టైం ఇచ్చినాం. ఈ 1 ఇయర్లో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ చూసినాం. ఈ 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా వాళ్ళు కక్ష సాధింపు పైన, రివెంజ్ పాలిటిక్స్ పైన
మా ప్రతిపక్షం పైన బురద చల్లే దానిపైన, మా పార్టీ పైన బురద చల్లే పైన, మా నాయకత్వం పైన బురద చల్లే పనిలోనే ఉండారు తప్ప మంచి చేయాలనే ఇంటెన్షన్ వాళ్లకు ఏ మూలకు కూడా లేదు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం అంటే మినిస్టర్స్ అనుకో, ఎమ్మెల్యేలు అనుకో, మళ్ళా వస్తామో రామో, లైఫ్లో ఈ పదవిలో కూర్చుంటామో లేదో, ఈ సీట్లు మనకు మిగులుతాయో లేదో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలా అని చెప్పి పొరక ప్రొక్లైనర్ పెట్టి ఎత్తుతారంతా. పూర్తి స్థాయిలో కూడా చూస్తే కనుక ఏదైతే క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి యువతకు సంబంధించి కానీ మరేపు నిరుద్యోగ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో కూడా వంచినటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా తామంతా యువత వరకు కూడా శ్రీకారం చుట్టాం. పూర్తిగా ప్రజల గొంతుకే తామంతా నిలదీస్తామని చెప్పి కూడా సిద్ధార్థ రెడ్డి కానీ మరి జక్కమూడి రాజు స్పష్టం చేసి కూడా కనబడుతుంది. జస్ట్ కుమార్ రాజు సాక్షి వేలూరు జిల్లా నుంచి.